మనకి టాలీవుడ్లో సరే ఎక్కడ ఏది జరిగినా కూడా ఆదుకోవడానికి ముందుండే వ్యక్తి ప్రభాస్. మరి ఈరోజు కేరళలో మనం చూసుకున్నట్టయితే వైనాడులో వరద బీభత్సం సృష్టించి చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా మనం చూస్తున్నాం. ఇదంతా చాలా బాధాకరం. సో వాళ్ళకి మరి ప్రభాస్ తన వంతు సహాయంగా 2 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే తెలుగు హీరోలు ఈ కేరళలో జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి సంబంధించిన విలయతాండవం నడుస్తోంది. అక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి సెలబ్రిటీసు అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి కేరళతో ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే ప్రధానంగా చాలా సినిమాలు అవుట్డోర్ షూటింగ్స్ అక్కడే జరుగుతున్నాయి. తెలుగు సినిమాలకు సంబంధించి చాలా సినిమాలు అవుట్డోర్ కేరళలో చేసుకుంటున్నారు వీళ్ళు. అందుకని కేరళతో ఒక అటాచ్మెంట్ ఉంది. ముందుగా విరాళం ప్రకటించిన వాడు అల్లు అర్జున్. తను 25 లక్షలు ప్రకటించాడు. తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్కడ. బన్నీ సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది కేరళలో. ఆయన మార్కెట్ ఎక్స్పాన్షన్లో సౌత్లో ముందు ఎక్స్పాండ్ అయింది తను కేరళలోనే. ఆయన సినిమాలకు ప్రత్యేకమైనటువంటి వ్యూవర్షిప్ ఉంది కాబట్టి ఆయన కొంచెం ముందుగా స్పందించి 25,000 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత స్పందించిన వాళ్ళు మెగా ఫ్యామిలీ. చిరంజీవి గారు అలాగే ఆయన తనయుడు కూడా కలిపి ఇద్దరు కలిసి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. అంటే చెరొక 50 లక్షలు అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళందరినీ మించి 2 కోట్లు అన్నాడు ఈయన. అంటే పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టారు. రెండోది పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి మొదటి స్టార్ కూడా ప్రభాస్. కాబట్టి తన ప్రత్యేకతని చాటుకుంటూ ఆయన ఈ 2 కోట్లు ప్రకటించాడు. అయితే 100 కోట్లు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వాడికి 2 కోట్లు ఇవ్వటం అనేది పెద్ద విషయం కాదని మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే 2 కోట్లు ఇవ్వటం అనేది 100 కోట్లు తీసుకుంటున్న వాడికి పెద్ద విషయం అవునా కాదా అనేది వాళ్ళ పర్సనల్ ఎఫైర్. 2 కోట్లు ఇవ్వటం అనేది పెద్ద అమౌంట్. ఇది మాత్రమే కాదు, అతను చాలా సందర్భాల్లో చాలా అంటే వాళ్ళ ప్రాంతంలో పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో ఆయన ఆ ఏరియాలో పెరగలేదు, కానీ ఇప్పటికీ వాళ్ళ వారసత్వం ఉంది అక్కడ. ఏది మొగల్తూరు ఆ ప్రాంతంలో. మొగల్తూరు రాజులని కదా వీళ్ళకి కోట ఉంది అక్కడ ఇప్పటికీ. అయితే ఆ ప్రాంతంలో గుళ్ళు గోపురాలు బాగు చేసుకోవడానికి ఇతర పనుల మీద ఎవరైనా వచ్చి విరాళం అడిగితే ఇవ్వటం అనేది ఆయన రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాడు. ఎవరిని కాదని అంటలేదు. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ ఉంది అతనికి పబ్లిక్లో. రెండవది అవసరమేం లేదు, అతనేమీ రాజకీయాల్లో లేడు. కానీ ప్రకృతికి సంబంధించి ఇలాంటి విలయాలు సంభవించినప్పుడు సినిమా పరిశ్రమ నుంచి స్పందించి డొనేషన్స్ అనౌన్స్ చేయటం అనేది చాలా కాలంగా ఉన్న ఆనవాయితీని. ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ చేస్తూ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది మొదటి నుంచి. కాకపోతే ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వెళ్ళేవాళ్ళు. ఆయన పర్సనల్గా డొనేషన్ అనౌన్స్ చేసేవాడు కాదు. చేయకుండా తను రోడ్డు మీదకి వచ్చి జోలు పెట్టేవాడు. ఎన్టీఆర్ లాంటి వాడు రోడ్డు మీదకి వచ్చి జోలు పడితే దాంట్లో కొంతమంది ఎమోషనలైజ్ అయిపోయి నగలు వేసేసేవాళ్ళు. ఇలా కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేవాడు ఆయన. రాయలసీమలో కరువు ఉంది అన్నప్పుడు కూడా అలాగే జోలు పెట్టాడు ఆయన. అలాగే 77లో దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని కలుపుకొని ఇద్దరు కలిసి వెళ్ళి జోలు పెట్టారు. అలాగే నాటకాలు వేసేవాళ్ళు, దానికి టికెట్ పెట్టేవాళ్ళు, అలా డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వటం అనేది ఒక ప్రోగ్రాం చేసేవాడు ఆయన. అలాగే కృష్ణ గారు కూడా అలాంటి పనులు చేసేవాడు అప్పుడప్పుడు. ఆ తర్వాత జనరేషన్కి వచ్చేసరికి ఇలా డొనేషన్ అనౌన్స్ చేసి వదిలేయటం మొదలైంది. ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి అమౌంట్స్లో ప్రభాస్దే హైయెస్ట్. ఈ కేరళకి సంబంధించి అనౌన్స్ చేశారు, చాలామంది అనౌన్స్ చేశారు, కానీ ప్రభాసే ఇప్పటి వరకు హైయెస్ట్. ఇదేదో రికార్డు కోసం చేసిన పని అయితే కాదు. తను స్పందించాడు. తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు పైగా తను వరుసగా పార్ట్ 2లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసినటువంటి కల్కి పార్ట్ 2 కంప్లీట్ చేయాల్సి ఉంది. తర్వాత సలార్ పార్ట్ 2 ఉంది.
వీటితో పాటు స్పిరిట్ అనేటువంటి సినిమా పార్ట్ 1 చేయాల్సి ఉంది. అలాగే రాజాసాబ్లో కూడా రాజాసాబ్ ఉంది. రాజాసాబ్ సీక్వెల్ ఉందా అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు రివీల్ చేయలేదు, కానీ బహుశా ఉంటే ఉండుండొచ్చు. ఇలా పార్ట్ 1లు, పార్ట్ 2లు, పార్ట్ 3లు ఈ ఆలోచనలో ఉన్నాడు ఆయన. అంటే ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ ఉండాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఓకే. అనౌన్స్ చేసినటువంటి 4 నుంచి 5 ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి ఏకైక హీరో ప్రభాస్ ఇప్పుడు. కాబట్టి ఈ 100 కోట్ల రెమ్యూనరేషన్ కాదు, యాక్చువల్గా ఆయన అడ్వాన్సులు అంతకు మించి ఉన్నాయి, నడుస్తోంది. ఆయన ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో. అవును సార్. వరల్డ్ మార్కెట్ కూడా ఎంటర్ అయిపోయినటువంటి సందర్భం. 2 సినిమాలు ఆల్రెడీ ఆయన ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించాడు. సో ప్రభాస్ రేంజ్ ఇప్పుడు చెప్తున్న 100 కోట్లు సాహో టైం రేటు ఎస్. ఇప్పుడు ఇంకా పెరిగాడు. అందుకని 2 కోట్లు ఇవ్వటం తక్కువ అని మాట్లాడుతున్న వాళ్ళు అది తక్కువైతే తక్కువ కావచ్చు కాక, కానీ ఇవ్వటం ప్రధానం. పాత రోజుల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటాడు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదోయి అని. అంటే కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవటం కోసం చెయ్యి జార్చటం అనేది అది గుర్తుంచుకోదగ్గ విషయం తప్ప ఎంత ఇచ్చావో అంత ఇచ్చావో అనేది చర్చ పెట్టడం తప్పు.